సార్ అయితే ఇరాన్‌తో యుద్ధం అంటే ఈసారి ఇజ్రాయెల్ భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఇరాన్‌తో యుద్ధాన్ని వద్దు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీని మీద మీ వివరణ ఏంటి సార్? యెస్ అండి. ఇప్పుడు అసలు ఇజ్రాయెల్ అంటేనే ముందు వెంటనే డేరింగ్ అంట. అడాసియస్ కంట్రీ అంటారు. చాలా ఎంతో డేరింగ్‌గా ఎళ్లి అటాక్ చేసేస్తుందన్నమాట. అది కూడా ఇరాన్ అంటే అసలు ఒప్పుకోదు. ఇరాన్ అనేది ఒక పెద్ద శత్రు దేశం అనమాట. ఏది ఇజ్రాయెల్‌కి. అలాంటిది ఒప్పుకోదు. గత 4 నెలల క్రితం 12 రోజుల యుద్ధాన్ని ఎంతటి దారుణంగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేసిందో మనం చూడొచ్చు. అసలు టెహరాన్ రాజధానిలోకి ఇజ్రాయెల్ F-22, F-35 యుద్ధ విమానాలు వచ్చి చక్కర్లు కొట్టి ఖైమేనీని ఎక్కడికో పంపి అణుశాస్త్రవేత్తలను చంపేసి అక్కడ IRGC కమాండర్ను కూడా చంపేసినమాట. అది కూడా టెహరాన్లో, ఇరాన్ రాజధానిలో. ఇరాన్ గత 30 సంవత్సరాలుగా చెప్పుకున్న గొప్పలన్నీ ఆ 12 రోజులు ఏమైనాయో కూడా తెలియదు అనమాట. మరి అంతటి ధీరత్వం కలిగిన అంత వారియర్ టైప్లో ఉన్న ఇజ్రాయెల్ ఈసారి ఇరాన్ మీద అటాక్ అంటే కాస్త భయపడుతున్నట్టు తెలుస్తుందనమాట. దానికి సుస్పష్టమైన కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ దాడి చేస్తారని బాబోయ్ అప్పుడే వద్దు ఇంకా టైం ఉందనేది బెంజమిన్ నెతన్యాహు ఆపుతున్నారు. దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది అన్‌ప్రిపేర్డ్‌గా ఉంది. ఇప్పుడే గత ఒక ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పాటు అక్కడ గాజాలో వార్ చేసింది. అలిసిపోయి ఫ్యాటిగ్ వచ్చేసింది సైనికులకి. అదొకటి. రీసెంట్గా గాజా పీస్ ఒడంబడికతో ఇప్పుడిప్పుడే అక్కడ యుద్ధ వాతావరణం చల్లబడింది. రెండోది ఏంటంటే ఇరాన్తో మొన్న అంతకుముందు 12 రోజుల యుద్ధంలో ఎంతో ఎక్స్పీరియన్స్ వచ్చింది. అదేంటి, ఇజ్రాయెల్కి ఎన్నో ఎయిర్ డిఫెన్స్, ప్రపంచంలో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వాయు రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. అందులో ఏంటంటే డేవిడ్ స్లింగ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత ఐరన్ డోమ్ అని ఒకటి ఉంటుంది, స్పైస్ ఒకటి ఉంటుంది, బరాక్ ఇంటర్సెప్టర్ మిసైల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఇండియా కూడా తెచ్చుకున్నాం, స్పైసు బరాక్ని. డేవిడ్ స్లింగు, తర్వాత ఐరన్ డోము, అమెరికా ఇచ్చిన ప్యాట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నప్పటికీ గతంలో జరిగిన 12 రోజులు ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో ఇరాన్ కొన్ని వేల మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. ఇజ్రాయెల్ ఇబ్బంది పడిపోయింది. కొన్ని వందల మంది యూదులు చనిపోయారనమాట ఇజ్రాయెల్లో. అది కూడా టెల్ అవీవ్ క్యాపిటల్లో, తర్వాత దాని యొక్క పోర్ట్ సిటీలు అన్నిటిలో కూడా చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇరాన్ ఇంకా అధునాతనంగా ఒక మిస్టీరియస్ మిసైల్ సిటీస్ని తయారు చేసుకుని సుమారు 300 మిసైల్స్ని ఇప్పుడు గురిపెట్టుందనమాట. ఇటు ఇజ్రాయెల్, అమెరికన్ ఎయిర్ బేసెస్ మిడిల్ ఈస్ట్లో. అమెరికా వచ్చి ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ డైరెక్ట్గా అమెరికాను కొట్టే మిసైల్స్ లేవు. కాబట్టి అమెరికా బదులు ఇరాన్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తుంది. ఇజ్రాయెల్ కొడితే అమెరికాకి ఎక్కువ నొప్పి తగులుతుంది అనమాట. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది జ్యూస్ కంట్రీ అనమాట. జెరూసలేం కూడా ఉంటుంది, క్రిస్టియన్ హెడ్ క్వార్టర్, జీసస్ పుట్టిన హెడ్ క్వార్టర్ ఉంటుంది. కాబట్టి జెరూసలేం మీద అటాక్ జరిగితే, టెల్ అవీవ్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే అమెరికన్స్ తన మీద పడిన కంటే ఎక్కువ బాధపడతారు. కాబట్టి ఇరాన్ 3000 మిసైల్స్ని ఈరోజు ఇజ్రాయెల్ మీద గురిపెట్టుంది. ఆ మిసైల్స్లో ముఖ్యంగా ఫాతా అని, షాహిద్ డ్రోన్స్ అనేవి ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ని ఛేదించుకుని మరీ వెళ్ళి కొట్టేసినాయి అనమాట. కాబట్టి వాటిని ఆపలేరు. హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు రష్యా, చైనాలు ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ అంతకు ముందులే F-35, F-22 డైరెక్ట్గా వచ్చి అటాక్ చేసేసి వెనక్కి తిరిగి వెళ్ళే పరిస్థితి ఈ రోజు ఉండదు. ఎందుకంటే S-400 ఉంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఇరాన్ని వాళ్ళు ఏం చేయలేరు. ఇరాన్లో ప్రభుత్వాన్ని కూల్చడం చాలా చాలా కష్టం. కాబట్టి ఇరాన్ ఎక్కువ కాలం యుద్ధం చేస్తే ఇజ్రాయెల్ ఇప్పుడు తట్టుకోలేదు. ఆల్రెడీ గాజాలో వారు ఉంది. వాళ్ళు ఎప్పుడైనా రెచ్చిపోతారు. ఇజ్రాయెల్ చుట్టూరు ఇరాన్ పెట్టిన సిరియా ISIS టెర్రరిస్టులు ఉంటారు, తర్వాత హిజ్బుల్లా ఉన్నారు లెబనాన్లో, తర్వాత హమాసాము గాజాలో ఉంది, తర్వాత హౌతీస్ ఇక్కడ ఒమన్లో ఉన్నారు. వీళ్ళందరూ మూకుమ్మడిగా దాడి చేస్తారు. ఈ టైంలో ముస్లిమ్స్ దేశాలన్నీ ఇజ్రాయెల్ అంటే శత్రువులు. కాబట్టి ఇజ్రాయెల్ ఇంత శత్రుత్వాన్ని ఒకేసారి కోరుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఇష్టపడడం ప్రస్తుత యుద్ధాన్ని. బెంజమిన్ నెతన్యాహు అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఆయన పదవే ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. అంతేగాని కెపాసిటీ లేక కాదు. కెపాసిటీ కూడా ఇరాన్ చాలా జాగ్రత్తగా గురిపెట్టుకుంది. కాబట్టి లాంగ్ టర్మ్ వార్ చేయాలి అంటే చాలా వ్యూహం ఉండాలి, ప్రిపేర్డ్నెస్. అది అవ్వలేదు కాబట్టి ఇజ్రాయెల్ వెనక్కి తగ్గుతుంది. ఇజ్రాయెల్ వ్యూహం కూడా ఇందాక నేను చెప్పినట్టు యుద్ధం చేయకుండా డైరెక్ట్గా ఖమేనీని టాప్ బ్రాస్ని లేపేస్తే ఎలా ఉంటుందో ఇజ్రాయెల్
అంటే ఇజ్రాయెల్ సైలెంట్గా ఉందంటే అది యుద్ధానికి భయపడినట్టు అయితే అని కూడా మనం చెప్పలేమండి. కాబట్టి ఇజ్రాయెల్ అందుకే భయపడినట్టు నటించి వెనక్కి తగ్గుతుంది. అంటే ఇంకా ప్రిపేర్ అవ్వాలి, యుద్ధానికి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అమెరికా ఏముంది, హెల్ప్ చేస్తే అన్ని చేద్దాయి, కానీ అక్కడ అన్నిటిని తట్టుకోవాల్సింది ఇజ్రాయెల్. ఆ ఏరియాలో మిడిల్ ఈస్ట్లో, మధ్య ఆసియాలో అన్నింటినీ తట్టుకోవాల్సింది. ఏదో అమెరికా మీద ఉన్న కోపాన్ని కూడా ఇజ్రాయెల్ మీద చూపిస్తారన్నమాట ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్, ముఖ్యంగా ఇరాను, మిగిలిన షియా నేషన్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇజ్రాయెల్ ఆచితూచి స్టెప్పులు వేస్తూ ట్రంప్ని ఆపుతుంది. ట్రంప్ కూడా ఏమి యుద్ధానికి వెనక తగ్గినట్టు కాదు. ఇప్పుడు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, తన స్ట్రైకింగ్ గ్రూప్ని, అక్కడ డిస్ట్రాయర్స్ని అక్కడ పంపుతున్నాడు పర్షియన్ గల్ఫ్కి. ఆయన కూడా నిన్నటి కూడా చెప్తున్నాడు, ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ టేబుల్ మీద అన్నీ రెడీగా ఉన్నాయి, అంటే యుద్ధాన్ని ఆపినట్టు కాదని ఆయన చెప్తున్నారు. మరి వాళ్ళ వ్యూహం ఏంటి? ఖమేనీని లేపేయడమా, లేకపోతే యుద్ధానికి చక్కగా ప్రిపేర్ అయ్యి లేపడమా? మరి ఏదో మనం చూడాలి.